ప్రభుత్వ స్వాగత సత్కారాలు సరే, ఈ సందర్భంలో రైతుల ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? తరాల తరబడి సాగు చేసుకుంటున్న భూములు ఇక మీదట తమవి కావన్న భావన వాళ్ల మీద ఎలాంటి ప్రభావం చూపుతోంది? ఆ భూమితో ఇన్నాళ్ల అనుబంధానికి గుర్తుగా వాళ్ళేం చేస్తున్నారు? అసలు ఆ రైతుల ఇళ్లలో వాతావరణం ఎలా ఉంది? కుటుంబ సభ్యులంతా ఒకే మాట మీద ఉన్నారా? భావోద్వేగం, ముప్పిరుగున్న భావోద్వేగం. ఇక 4 రోజులు పోతే మా పొలం ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఇప్పుడు వాళ్ళు చేసే పని బట్టి ఆ గట్లే పోయినాయి. ఇప్పటికి వెళ్ళొచ్చాను, 2 సార్లు వెళ్ళొచ్చాము. ఆనందం అలాంటి ఇలాంటి ఆనందం కాదు, అందరి దృష్టిలో హీరోలమయ్యామన్న గర్వం. పిలుపులు, చివరిసారిగా మన పొలాన్ని ఓసారి చూసి వద్దాం రమ్మని పిలుపులు. ఇప్పుడు ఉద్దండరాయనిపాలెం అంటే ప్రధాన PM, CM వస్తున్నారని అందరికీ తెలిసి మాకు చాలా సంతోషంగా ఉన్నది. రేపు ఎలా మారుతుందో, మన పొలంలో ఏ బిల్డింగ్ కడతారో, తర్వాత అసలు గుర్తుపడతామో లేదో వెళ్ళి ఓసారి చివరిసారిగా చూసుకుని వద్దామన్న పిలుపులు ఉద్దండరాయనిపాలెంలో కామన్ అయిపోయాయి. తాడికొండ ఫ్యామిలీ ఇప్పుడు ఉద్దండరాయనిపాలెంతో పాటు బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ ఫ్యామిలీ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. తాడికొండ బ్రదర్స్ తో పాటు వాళ్ళ ఆడబిడ్డ సైతం తనకు పుట్టింటి వాళ్ళు పసుపు కుంకుమలుగా ఇచ్చిన పొలాన్ని ఆనందంగా రాజధాని కోసం అప్పచెప్పింది. ఈ ఒక్క కుటుంబమే 40 ఎకరాలు ఇచ్చింది. పైగా ఇప్పుడు శంకుస్థాపన కార్యక్రమం మొత్తం వీరిచ్చిన పొలంలోనే జరుగుతోంది. శిలాఫలకం నుంచి ప్రధాన వేదిక, ప్రముఖులు దిగే హెలిప్యాడ్లు ఏర్పాటు దాకా ఇక్కడే జరగడంతో ఈ కుటుంబానికి ఒక్కసారిగా సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. ఏర్పాట్లు చూద్దామని వచ్చిన వాళ్ళు కూడా వీళ్లతోనే సెల్ఫీలు దిగుతున్నారు. ఇదే మాట ఈ కుటుంబ సభ్యుల్ని అడిగితే మాటల్లో చెప్పలేని ఆనందం. అదేంటో వాళ్ళ మాటల్లోనే వినండి. ఉద్దండరాయనిపాలెం ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వినిపిస్తున్న పేరు. ఇంకా చెప్పాలంటే దేశంలో కూడా చర్చనీయాంశం అవుతున్న గ్రామం ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా నిర్మితం అవుతున్నటువంటి ఈ ప్రాంతంలో, ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. దేశ విదేశాలకు చెందినటువంటి ఉద్దండులు, అత్యంత ప్రముఖులు హాజరు కాబోతున్న ఈ కార్యక్రమంలో ప్రధాని చేతుల మీదుగా ప్రస్తుతం ఇప్పుడు ఈ ప్రాంగణంలో ఏర్పాట్లు జరుగుతున్నటువంటి ప్రాంగణంలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగే ప్రాంతం ఎవరిది? ఈ పొలాలన్నీ ఎవరివి? వారు ఏ రకంగా భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారు? వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? భూమితో అత్యంత అనుబంధం ఉండే రైతులు, పొలం ఇచ్చినటువంటి రైతులు ఏమంటున్నారు? తమ పొలంలో తాము నిన్నటి వరకు తిరిగి పంటలు పండించినటువంటి పొలంలో ఇప్పుడు శంకుస్థాపన కార్యక్రమం జరగడం పట్ల ఆ గ్రామాల రైతులు కానీ లేకపోతే వాటి యజమానులు కానీ ప్రధాని కాలు మోపి శంకుస్థాపన జరిగే ప్రాంతం అయినటువంటి ఈ ప్రాంతంలో భూ యజమానులుగా ఉన్నటువంటి వారి అభిప్రాయాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఈ తాటికొండ ఫ్యామిలీ వారు ఉన్నారు. వాళ్ళు మొత్తం ఇక్కడ దాదాపు 40 ఎకరాలు ఇచ్చినట్లుగా మనకి తెలుస్తోంది. మొత్తం మీరు ఎన్ని ఎకరాలు ఇచ్చారు? ఈ భూమిలో మీరు ఏ పంటలు సాగు చేసేవాడు? ఇక్కడ భూమితో మీకు ఉన్నటువంటి అనుబంధం ఎటువంటి? ఉద్దండరాయనిపాలెం రెవెన్యూలో 36 ఎకరాలండి, వెలగపూడి రెవెన్యూలో 5 ఎకరాలు, మొత్తం 41 ఎకరాలు ల్యాండ్ పూలింగ్కి ఇచ్చామండి. ఎంతమంది మీరు అన్నదమ్ములు? ఎంతమంది? ఏమేమి పంటలు సాగు చేసేవాళ్ళు? మేము అన్నదమ్ములు 4 అండి. అంటే మా పెద్దనాన్న, మా నాన్న, అటు వాళ్ళిద్దరు, మేమిద్దరు 4 అన్నదమ్ములు అండి. వాళ్ళిద్దరూ ఆయన పెద్ద ఆయన అమెరికాలో ఉంటారు, మేము ఇక్కడ వ్యవసాయం చేస్తామండి. ఇప్పుడు మీరు నుంచున్న ప్రాంతం మీ భూమేనా? ఇక్కడ ఏ పంటలు సాగు చేసేవాళ్ళు? రోజువారీ ఎటువంటి కార్యకలాపాలు ఉండేవి ఇదివరకు? మేము దీంట్లో అరటి, కంద, పసుపు, మొక్కజొన్న ఈ పంటలు పండిస్తామండి. ఇదే పొలం మన మే, జూన్ నెలలో కందేసి ఖాళీ చేసామండి. 11.5 ఎకరాలండి ఇది కందేసింది. ఇప్పుడు ఈ శంకుస్థాపన జరిగే దీన్ని ఎకరం 3,90,000 కాంట్రాక్ట్ కమ్మాము. ఈ జూన్లో ఈ పొలంలో మీరు పంట తీసామండి కంద. ఎంత ఆదాయం వచ్చింది మీకు? 11 ఎకరం 3,90,000 అండి. ఇప్పుడు ఇదే భూమిలో మీరు శంకుస్థాపనకు ఇచ్చారు, రేపు ప్రధాని రాబోతున్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం అండి.
రవీంద్ర గారు, మీకు ఎన్ని ఎకరాలు ఇచ్చారు? మీ కుటుంబం నుంచి, మీ అన్నదమ్ముల నుంచి మీ భాగస్వామ్యం ఎంత ఉంది? ఈ భూమితో ఇక్కడ ఉన్నటువంటి పంటలతో కానీ రోజువారీ కార్యక్రమాలతో మీకు ఎటువంటి అనుబంధం ఉండేది? 12 ఎకరాలు ఇచ్చాను నా సొంతం అయితే. ఫ్యామిలీ తరఫున అయితే చెప్పే కదా 41 ఎకరాలు ఇచ్చాను. నా సొంతం వ్యక్తిగతంగా అయితే 12 ఎకరాలు ఇచ్చాను నేను. కంద వేసేవాళ్ళం, అరటి కంద వేసేవాళ్ళం. ఒక సంవత్సరానికి 3-4 లక్షల ఆదాయం వస్తూ ఉండేదండి. ఎంత దూరంలో ఉంది మీ ఇల్లు ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి ఒక 500 మీటర్ల దూరంలో ఉంటుంది. రోజువారీ మీరు తిరిగే ఉదయం నుంచి సాయంత్రం గడిపే మీరు ఈ ప్రాంతంలోనే, ఈ పొలంలోనే? మాకు ఇక్కడ నుంచి ఈ వాగు దగ్గర నుంచి కృష్ణానది ఒడ్డు దాకా మొత్తం 28 ఎకరాలు చేయనండి. ఒకటే బిట్టు, ఎవరి దాంట్లో అడుగు పెట్టే పని లేదు. అంటే మా తాతయ్య ఫ్యామిలీకి సంబంధించి మొత్తం ఒకటే ప్లాట్. దాంట్లో సెంటర్లో అండి ఇది, ఆ చెవిలో సెంటర్లో దొరుకుతుంది. ఇప్పుడు ఉద్దండరాయనిపాలెం పేరు చెప్తే ఎవరికన్నా కనీసం 2-3 సార్లు చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. అలాంటిది ఇది ప్రపంచం మొత్తం ఉద్దండరాయనిపాలెం పేరు మాయమైపోతుంది. అది చాలా సంతోషంగా ఉంది అదనమాట. 29 గ్రామాల రైతులు ప్రజలు కూడా పొలాలు ఇచ్చారు. కానీ ఇక్కడ ఏదైతే శంకుస్థాపన జరుగుతుందో దానికి పొలం ఇచ్చే అవకాశం మీ ఊరికి, మీ బంధువులకి, మీ పొలాలకి దక్కింది. మీరు ఎలా ఫీల్ అవుతుంది? మాకు ఇక్కడ రావడానికి ఉద్దండరాయనిపాలెం అనేది, మాకు విజయవాడ పోయిన హాస్పిటల్లో పోయినా కూడా ఉద్దండరాయనిపాలెం అని పేరు చెబితే తెలిసేది కాదు. ఏంది ఏ ఊరు ఏ పాలెం అని అడుగుతూ ఉండేవాళ్ళు. ఆ స్పెల్లింగ్ కూడా మేమే చెప్పేవాళ్ళం ఉద్దండరాయనిపాలెం అని. ఇప్పుడు ఉద్దండరాయనిపాలెం అంటే ప్రధాన పిఎం సీఎం వస్తున్నారని అందరికీ తెలిసి మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళు పదే చెప్తా ఉన్నారు, తాము ఇచ్చినటువంటి భూములు, తాము ఏదైతే భూములు ఇచ్చామో దానికి సంబంధించి చాలా ఆనందం ఉందని, తాము నిన్నటి వరకు తిరిగి పంటలు పండించినటువంటి ఈ ప్రాంతంలో ప్రధానితో శంకుస్థాపన జరగడం, ప్రధాని స్వయంగా తమ పొలంలోకి రావడం అనే విషయాలు వాళ్ళని చాలా ఆనందానికి గురి చేస్తున్నాయని రైతులు చెప్తున్నారు. ఆ ఓనర్స్ చెప్తా ఉన్నారు. ఈ భూమితో ఉన్నటువంటి అనుబంధాన్ని వాళ్ళు పదే గుర్తు చేసుకుంటున్నారు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళ బంధువులు కూడా ఈ గ్రామానికి వచ్చి వారిని అభినందిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. పోయిన జూన్లో కూడా ఈ పొలంలో తాను కంద పంట ద్వారా పంటని తీసుకురాగలిగానని, దాన్ని అమ్ముకోగలిగానని ఆ ఓనర్ కోటేశ్వర ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే రైతులకు ఎటువంటి అనుబంధం అయితే ఈ భూమితో ఉందో అంతే గౌరవాన్ని కూడా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. రైతు వందనం అనే ఒక ప్రోగ్రామ్ను కూడా డిజైన్ చేసింది. పూర్తిగా రైతులకు గౌరవం ఇవ్వాలి, వారి యొక్క సహకారంతోనే ఇంత పెద్ద ప్రోగ్రాం చేయగలుగుతున్నాం. కాబట్టి 22వ తేదీ జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో వారిని పూర్తిగా భాగస్వాములు చేయాలి అనేది ప్రభుత్వం ఆలోచనగా ఉంది. మొన్న జూన్లోనే ఈ భూమిలో కంద పంట తీశారు. తర్వాత నోటిఫికేషన్తో పంట వేయటం ఆపారు. ఒక్క తాడికొండ ఫ్యామిలీనే కాదు, ఉద్దండరాయనిపాలెంలో ప్రతి కుటుంబంలో ఇదే తరహా భావోద్వేగం. చివరి పంట తీసుకెళ్తున్న వాళ్ళు చివరిసారిగా భూమిని చూసొద్దామనుకునే వాళ్లతో ఊరంతా ఒకలాంటి ఉద్వేగపూరిత వాతావరణం కనిపిస్తోంది. ఉద్వేగం, ఆనందం కలిసి వాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భూమి ఇచ్చాం, భవిష్యత్తు బాగుంటుంది, ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. అయినా సరే ఎంతైనా రైతులం కదా, తరతరాలుగా ఆ మట్టితో ఉన్న అనుబంధం ఒక్క రోజులో ఎలా తెగిపోతుందని ప్రశ్నిస్తున్న వాళ్ళకు కూడా కొదవలేదు. ఈ తరం రైతుల కంటే వాళ్ళ తండ్రులు, తాతల్లో ఈ ఫీలింగ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయినా సరే చివరికి అందరిది ఒకటే మాట, ఒక చారిత్రక అవసరం కోసం మేం భూమి ఇచ్చాం, తప్పకుండా మాకు మంచే జరుగుతుంది, 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల ఆశీస్సులు మాకు ఉంటాయనేదే నమ్మకం. రాజధాని రైతుల్లో భావోద్వేగాలు సరే, వారి గురించి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఏమనుకుంటున్నారు? వచ్చిన బ్రేక్ తర్వాత చూద్దాం.